నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా స్వప్న మేడం గారు. ఎలా ఉన్నారు గురుగారు? చాలా రోజులైంది గురుగారు మనం అయితే కనుక వీడియో చేసి. చాలా మంది అసలు మీకోసం అయితే ఎంత మంది కాల్ చేస్తున్నారో, కొంతమంది అయితే అసలు గురుగారిని ఒక్కసారి దర్శించుకుంటే చాలు అని కూడా చెప్తూ వస్తున్నారు గురుగారు. ఎందుకంటే మీరు చెప్పే మాటలు కానీ, అంటే ముఖ్యంగా వాళ్ళు ఎలాంటి కష్టాల్లో ఉన్న గురుగారితో ఒక్కసారి మాట్లాడితే కనుక మాకు చాలా ఊరటగా ఉంటుంది, మా కష్టాలన్నీ గురుగారికి ఒకసారి చెప్పుకోవాలి అని అయితే ఎన్నో కాల్స్ వచ్చాయి గురుగారు. ఇన్ని రోజులకి మీరైతే కనుక మళ్ళా తిరిగి వచ్చారు. చాలా మంది మీ ఫ్యాన్స్ అనే చెప్పచ్చు, చూస్తున్న వాళ్ళు కూడా ఎంతో ఆనందిస్తారు. అంతా వాళ్ళ అభిమానం, మీ అభిమానం అమ్మ. మా స్టూడెంట్స్ ఈ ఎంసెట్, ఐఐటి, నీట్ ఈ ఎగ్జామ్స్ హడావుడిలో ఉండి వాళ్ళకి ఈ రోజునే అన్నీ అయిపోయినాయి కాబట్టి, వాళ్ళ కాలేజ్ అలాట్మెంట్స్ అయిపోయినాయి కాబట్టి మళ్ళీ వచ్చాను అనమాట. సంతోషం గురుగారు. గురుగారు మనకైతే కనుక ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఏవో ఒక కష్టాలు అయితే ఉంటూనే ఉంటాయి గురుగారు. గ్రహస్థితి బట్టి కూడా చాలా బాధపడుతూ ఉంటారు. సో మనమైతే కనుక ఒక్కొక్క రాశికి సంబంధించినట్లు క్షేత్రం గురించి మాట్లాడుకుంటూ వద్దాం. ముఖ్యంగా ముందుగా వచ్చేసి మేషరాశి గురించి మాట్లాడుకుందాం గురుగారు. వీళ్ళకి వచ్చేసి ప్రస్తుతం ఏలినాటి శని కూడా జరుగుతూ ఉంది. సో వీళ్ళు ఎలాంటి దశలో ఉన్నా, అంటే మాకు చాలా కష్టాలు ఉన్నాయి, లేకపోతే మాకు సెటిల్మెంట్ కరెక్ట్గా లేదు, ఉన్నత స్థాయికి వెళ్ళాలి అని ప్రయత్నిస్తున్నాం కానీ విఫలం అవుతున్నాము అన్నప్పుడు వీళ్ళు అసలు ఏ క్షేత్రానికి వెళ్తే వీళ్ళ దశ మారుతుంది? వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నా, సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నా, ఉద్యోగం, వ్యాపారం, ఇలా ఏ ప్రయత్నంలో ఉన్నా కూడా వాళ్ళ రాశికి సంబంధించినట్టు క్షేత్రాన్ని కనుక దర్శించుకుంటే వాళ్ళకి అంతా సుమ్మే కలుగుతుంది కదా. సో ఒక్కసారి అసలు ఈ క్షేత్రం గురించి తెలియజేయండి గురుగారు. తప్పకుండా అమ్మా. మొట్టమొదటిగా సరస్వతీదేవిని మనం స్తుతిద్దాం. తప్పకుండా. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఇది సింపుల్ శ్లోకమే కదా అనుకుంటాం. ఇప్పుడు నా సుదీర్ఘమైనటువంటి ప్రయాణంలో మీతో మొదటి రోజు తర్వాత ఈరోజు అనర్ఘళమైనటువంటి సరస్వతి కటాక్షం మీకు కలిగిందేమో అనిపిస్తుంది. అనర్ఘళంగా మాట్లాడుతున్నారు అండ్ బ్రహ్మాండంగా చక్కగా ఏలినాటి శని, ఆ మేషరాశి ఇవన్నీ కూడా ఒక చక్కగా ఒక వక్తలాగా, ఒక పండితురాల్లా చక్కగా చెప్పారు. మీతో మాట్లాడుతూ నాకు కూడా వస్తుంది. అంటే ఏమవుద్దంటే అది సరస్వతీదేవి యొక్క గొప్పతనం అనమాట. ఆ సరస్వతీదేవి కటాక్షం ఈ మేషరాశి వారికి ఉంది ఇప్పుడు ప్రజెంట్. మేషరాశి వాళ్ళు ఎవరు అంటే, ఇప్పుడు వాళ్ళు దానికి సింబల్ పెట్టారు, మేకను పెట్టారు. అంటే మేకపోతు గాంభీర్యము అని. తర్వాత వీళ్ళకి అంటే ధైర్యం ఉండదా అండి అని అంటే, వాళ్ళల్లోనే ఆర్మీ ఆఫీసర్సు, పోలీస్ ఆఫీసర్సు, సెక్యూరిటీలు, ఏటీఎం బ్యాంకుల దగ్గర ఉన్న సెక్యూరిటీలు, ఫైర్ ఎక్స్టింగ్విషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, కెమికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, బయట చేస్తున్నటువంటి రెడ్డి ల్యాబ్స్, ఇలాంటి ల్యాబ్స్లో చేసేటటువంటి స్టాఫ్ అంతా కూడా ఈ మేషరాశి వారు ఎక్కువ మంది ఉంటారు. వీళ్ళకి ఏంటంటే స్ఫోటకు మచ్చలు వస్తాయి ముఖంలో, ఏదో ఒక దశలో చికెన్ పాక్స్, స్మాల్ పాక్స్ లాగా వచ్చి, అలా రాకపోయినా సరే మచ్చల కింద ఉంటాయి. ఆ తర్వాత చాలా ధైర్యస్తులు అయితేనే కదా వాళ్ళు పోలీస్ ఆఫీసర్స్, సెక్యూరిటీ చేయగలుగుతారు. అర్ధరాత్రి 1 గంట 2ంటికి బయట ఏటీఎంల దగ్గర జాబ్ చేస్తారు. అలాగే ఈ యొక్క మేషరాశి వారికి బుర్రతో ఆలోచించారు. వాళ్ళకి వినేటటువంటి గుణం, వాళ్ళ బాసులు చెప్తేనే వింటారు. అంటే ఫైర్ అన్నారు అనుకోండి, అంతే కాల్చేస్తారు. కమాండర్, బ్రిగేడర్ చెప్పేది, అవతల వాడు ఎవడున్నాడు అన్నది వాళ్ళకి అనవసరం. మనం పాకిస్తాన్ ఆర్మీతో యుద్ధం చేస్తున్నప్పుడు ఫైర్ అంటాడు అంతే. అట్లా అన్నమాట. అంటే ఆ యొక్క గురువుతో వాళ్ళకి పని లేదు. గురుగ్రహం బృహస్పతితో, జ్ఞానంతో కానీ, లేదా సొంతంగా ఆలోచించే క్రియేటివిటీ బుధుడితో కానీ వాళ్ళకెవరికి కూడా మనకి సంబంధం లేదు. ఆర్డర్ సుప్రీం వాళ్ళ యొక్క కమాండ్స్ని వినడం ఒక్కటే వాళ్ళు చూసుకుంటారనమాట. ఇకపోతే మేషరాశి ఆడవాళ్ళు కూడా వీళ్ళు ప్రొఫెషన్కి ఎక్కువ ఇది ఇస్తారు, ప్రాధాన్యత. అంటే ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తూనే కెరీర్ కోసం ఎక్కువ ఇచ్చేస్తారు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వీళ్ళకి ఫ్యామిలీ లైఫ్ పాపం ఎక్కువ వీళ్ళు 2 బ్యాలెన్స్ చేయలేకపోతారు. తర్వాత వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక గొప్ప లక్షణం ఏమిటంటే, వాళ్ళని కరెక్ట్గా ఉంటారు కానీ వాళ్ళని తప్పు అన్నా, లేకపోతే వాళ్ళని ఏదన్నా వాళ్ళు తప్పు చేయందే అని అన్నా ఒప్పుకోరు భర్త దగ్గర కూడా. అందువల్లనే డైవర్స్గా లీడ్ చేస్తుంది ఆటోమేటిక్గా, ఈగో స్టేట్స్. సో ఈ మేషరాశి వారికి అందరికీ కూడా కెరీర్లో
40 సంవత్సరాలు దాటిన తర్వాత మంచి పీక్ పొజిషన్కి వెళ్ళిపోతారు. 30 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ యావరేజ్గా ఉంటుంది కెరీర్లో. 40 ఇయర్స్ తర్వాత మిడిల్ మేనేజ్మెంట్ అనేటటువంటి ఆ ఏజ్ వచ్చేసరికి మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ అంటారు. అక్కడ బ్రహ్మాండంగా ఒక సత్యనారాయణలాగా సీఈఓలు అయినటువంటి పరిస్థితి సుందర పిచ్చేలాగా వాళ్ళు ఆ రేంజ్కి ఆ మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్లో వెళ్ళిపోతారు. అదేవిధంగా ఈ యొక్క మేష రాశి వారికి మరి ఏం రోగాలు వస్తాయండి? రోగాలు కూడా తెలియాలి కదా ప్రతి మనిషికి కూడా. చికెన్ పాక్స్, స్మాల్ పాక్స్ మామూలు ఇవి. అండ్ మోకాళ్ళ నొప్పులు, కాల్షియం డెఫిషియన్సీ, లేడీస్లో పీసీఓడి, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్, ఋతుక్రమాలు సరిగ్గా రాకుండా ఉండడము. ఎందువల్లంటే రక్తానికి సంబంధించినటువంటి వాడు కుజుడు. ఈ యొక్క రమ్ 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 రక్త బీజం అంటాం. రుధిరవర్ణం, రక్త బీజం అంటే రక్తవర్ణంలో ఉంటాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటాం చూసారా. ఇకపోతే వీళ్ళ లక్కీ నెంబర్ 9. ఇక దిశ వచ్చేసరికి వీళ్ళకి పడమర దిక్కు అనేటటువంటిది ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే, సెకండ్ దక్షిణ దిక్కు కూడా బ్రహ్మాండంగా సరిపోతుంది. ఇక వీళ్ళందరూ కూడా పూజించాల్సినటువంటి భగవంతుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. వీళ్ళకి లక్కీ డే ఏమిటి మేషరాశి వారికి అంటే మంగళవారము చాలా శ్రేష్టమైనటువంటిది. అయితే మంగళవారం నాడు వీళ్ళు ఎంత కఠినమైనటువంటి పని స్టార్ట్ చేసినా కూడా సక్సెస్ అవుతుంది. చాలామంది తెలియక ఏమనుకుంటారంటే, ఏమండి మంగళవారం పని చేయదండి, మంగళవారం జనరల్గా మంగళవాళ్ళు కూడా మంగళ షాపులు కూడా కట్టేస్తారు కదా, కటింగ్ షాపులు అని అనుకుంటారు. కానీ దానికి జయవారము అంటారు. జయ తతిబలో దేవో, ఆయన ఆంజనేయ స్వామి వారికి ఆరాధన ఈరోజు మనం చేస్తాము. దానివల్ల వీళ్ళు చేసేటటువంటి ఆరాధన వల్ల ఈ యొక్క మేషరాశి వారు అందరూ కూడా ఎంతో దినదినాభివృద్ధి అవుతూ ఉంటారు. ఉపాసన బలం చాలా అవసరం ప్రతి మనిషికి కూడా. అయితే వీళ్ళు పూజించాల్సినటువంటి ఈ యొక్క భగవంతుడు మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అలాగే ఆంజనేయ స్వామి వారు. కాబట్టి మనకి గుంతకల్ దగ్గర కస్సాపురము అనేటటువంటి ఆంజనేయ స్వామి వారి మందిరం ఉంది. ఇప్పుడు ప్రజెంట్ దాన్ని నిర్మాణం చేస్తున్నారు టెంపుల్. చక్కగా ఈ చెక్కతో ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని చూపిస్తున్నారు. తర్వాత ఆ గుంతకల్ దగ్గర చాలా ఫేమస్ అనమాట ఆంజనేయ స్వామి వారు. మనోజవం ఆర్తతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే. ఆ శ్రీరామచంద్ర ప్రభు యొక్క నామాన్ని మనం స్మరించుకుంటూ ఈ యొక్క ఆంజనేయ స్వామి వారిని శ్లోకంతో కనుక మనం జపం చేసినట్లయితే వీళ్ళ యొక్క మేషరాశి వాళ్ళకి శక్తి యాక్టివేట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఏ క్షేత్రానికి వెళ్ళాలి అండి అన్నప్పుడు తమిళనాడులో ఉన్నటువంటి పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రానికి వెళ్ళాలి వీళ్ళు. మేషరాశి టైం బాగాలేదు అన్నప్పుడు ఇప్పుడు ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి ఈ ఏలినాటి శనిలో వీళ్ళు పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్ళి కావడి సేవ అని ఒక సేవ ఉంటుంది. అక్కడ క్రింద మనకి నీలగిరి పళని హిల్స్ మీద శక్తి హిల్స్ అని చెప్పేసి, తర్వాత శివ హిల్స్ అనేసి 2 ఉంటాయి అన్నమాట. ఈ 2 కావడికి 2 కర్రతో దాన్ని పువ్వులతో డెకరేషన్ చేసి, నెమలి పింఛలతో డెకరేషన్ చేసి వీళ్ళు అక్కడి నుంచి బయలుదేరుతారు. తర్వాత ఎవరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే సాక్షాత్తు పార్వతీదేవి కుమారుడు అని అందరికీ తెలుసు. ఈ యొక్క ఏలినాటి శని దోషాలకి శని సర్పరూపము, కుజుడు సర్పరూపము, రాహు సర్పరూపము, కేతువు సర్పరూపము. అలాగే ఈ యొక్క అనంతాది నవకుల నాగదేవతలు ఉంటారు మనకి. అనంతాది నవకుల నాగదేవతాభ్యో నమః అంటాం. అనంతుడు, శంకుపాలుడు, తర్వాత ఈ యొక్క శ్రీకృష్ణుడు మర్ధించినటువంటి కాళీయుడు, ఆదిశేషుడు, ఇలాగ విష్ణుమూర్తి పడుకున్నటువంటి ఆదిశేషుడు, వీళ్ళందరూ కూడా సర్పదేవతలే. అలాగే నాగదేవతలు ఉంటారు, లేడీ దేవతలు. రేణుకా ఎల్లమ్మ, చిన్నమస్తా తల్లి, వైష్ణవిదేవి, మానసాదేవి, వీళ్ళంతా కూడా సర్పదేవతలే. వీళ్ళందరూ ఎవరు సర్పదేవతలకు చేసినా ఈ కాలసర్ప దోషాలైనా, కుజదోషాలైనా, మంగళ దోషాలైనా, ఈ దోషాలన్నీ కూడా పోవాలి అని అంటే దానికి అధిపతి ఎవర్రా అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. దానికి ఎవరంటే శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వాముల వారు. ఈయన ఎక్కడ వెలిసారు అంటే పళనిలో వెలిసారు. ఎందువలన వెళ్ళాల్సి వచ్చింది, అక్కడ ఆవిర్భవించాల్సి వచ్చింది అంటే స్వయంభూగా అంటే, ఒకసారి ఏం జరుగుతుంది, శివపార్వతులు ఇద్దరు కూడా తమ కొడుకైనటువంటి వినాయకుడికి, పెద్ద కొడుకు అయినటువంటి వినాయకుడికి జ్ఞానఫలం
జ్ఞాన ఫలం అంటే తమిళనాడులో జ్ఞాన ఫజం అంటాం. ఆ జ్ఞాన ఫజం అనేటటువంటి పదవిని ఆయనకి ఇచ్చేశారు. ఎలాగైతే విఘ్నాధిపత్యము, ఈ యొక్క జ్ఞానం గాడ్ ఆఫ్ విజ్డమ్ అంటాము మనము, అలాగా పవర్ ఆఫ్ విజ్డమ్. అందుకనే ఇప్పుడు మనం కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క మురుగన్ పవర్ ఆఫ్ గాడ్ ఆఫ్ పవర్ అని జూనియర్ ఎన్టీఆర్ను పెట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి సినిమా తీస్తున్నాడు. ఎవరు? త్రివిక్రమ శ్రీనివాస్, నాగవంశి. దీంట్లో మరి ఎందువలన అనంటే ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అక్కడ 3 రూపాలలో ఉంటాడనమాట. ఏమిటి ఆ రూపాలు అనంటే వల్లి, దేవసేన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎవరు అంటే జ్ఞానానికి ప్రతిరూపం. ఎలా అయ్యాడు అనంటే తన అన్నయ్య అయినటువంటి వినాయకుడి వారికి ఈ యొక్క గాడ్ ఆఫ్ పవర్ ఇచ్చేసారు కదా, పవర్ ఆఫ్ గాడ్ ఆఫ్ పవర్ ఇచ్చేసారు కదా, ఆ విజ్డమ్ ఇచ్చేసరికి జ్ఞాన ఫలితాన్ని ఇచ్చేసారు. అప్పుడు అన్నయ్యకి ఇచ్చేసారు, మరి నాకు ఇవ్వలేదు అని చెప్పేసి అలిగి, చిన్న పిల్లడు కదా ఈయన కూడా, అలిగేసి పళని కొండ మీదకి వెళ్ళి అక్కడ ఉంటాడు. తమ కొడుకు ఎక్కడికి వెళ్ళిపోయాడు రా బాబు అని ఏ విధంగా అయితే మామూలు మనుషులు ఎత్తుక్కుంటారో ఆ విధంగా పళని కొండ దగ్గరికి వెళ్ళి తల్లిదండ్రులు ఎత్తుక్కుంటారు. వెతుక్కుని ఏంట్రా నాయన అంటే ఆయన కోపం, ఆయన అలిగాడు. ఆయన అలక తీర్చాలి, ఇప్పుడు ఏ చాక్లెట్టో ఏదో ఒకటి ఇవ్వాలి చిన్నపిల్లలకి. ఆ విధంగా ఏమిట్రా నీ బాధ అంటే జ్ఞానఫలం అని పండు ఇచ్చేసారు కదా ఆయనకి, యాపిల్ పండులాగా, నాకు అవసరం లేదంటే, ఒరే నాయన ఆయన జ్ఞానఫజం అయితే నువ్వు జ్ఞానఫజం నీయప్ప అంటే అసలు ఆ విజ్డమే నువ్వురా నాయన. ఆ బుద్ధి ఓం సర్వచైతన్య రూపాం తామాధ్యాం విద్యాం చదివి బుద్ధిం యోన ప్రచోదయాత్ బుద్ధి ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్. ఇవన్నీ కూడా ఏం చెప్తాయంటే మన బుద్ధి బలాన్ని ప్రేరేపించుగాక అంటాం. ఆ ప్రేరేపించేవాడే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఏలినాటి శని సమయంలో ఏమవుతుందంటే మన బుద్ధి మందగిచ్చి లేనిపోని అపనిందలు, మీరు చేసినా చేయకపోయినా సంబంధం ఉండదు, అపనిందలు వచ్చేస్తాయి. తర్వాత మీకు అందరూ విరోధులు అయిపోతారు. ఏలినాటి శని అంటే అదే. అందువలన మనము టీచింగ్ చేస్తాడనమాట దేవుడు ఆ యొక్క టైంలో. అంటే తల్లిదండ్రులను దూరం చేసేస్తాడు, బంధువులను దూరం చేసేస్తాడు, తర్వాత అవసరం చంపేస్తాడు కూడా, తర్వాత ఆస్తులు కోల్పోతారు. ఇవన్నీ ఎందువలనంటే ఒక్కొక్కటి తీసేసి నీకు ఈ ప్రపంచంలో ఏదీ లేదు నాయనా, శాశ్వతమైంది నిన్ను నువ్వే అని తెలియచెప్పడం. ఆ విధంగా ఆ పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అక్కడ జ్ఞాన ఫజం నీయప్ప అని అనగానే ఆయన అలక మానేసి అప్పుడు తన అటైర్ ఆఫ్ గాడ్ అటైర్ అంటే భగవంతుని యొక్క రూపాన్ని ఆయన వదిలేసి ఆ అటైర్ని ఆ పొజిషన్ వదిలేసి ఒక దండం పట్టుకుంటాడు, ఒక కర్ర, దాని మీద చివర జెండా కోడిపుంజులా ఉంటుంది. అది తీసుకొని పళని కొండ పైన వెలిశాడు. వెలిస్తే అక్కడ ఆయన యొక్క ముఖము, ఆయన యొక్క విగ్రహం అంతా కూడా దేంతో చేశారంటే నవపాషాణాలతో చేశారు. అంటే నవపాషాణాలు అంటే 9 రకాల పాయిజనస్ సబ్స్టెన్సెస్తో చేశారు అది విగ్రహం. దాన్ని ఒక చిత్రకారుడు, ఒక శిల్పి బ్రహ్మాండంగా ముఖాన్ని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చెక్కాడు. ఎంతో కాన్సన్ట్రేషన్తో. అసలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇంకా అలాగే ఉంటుంది అనమాట. మిగతా బాడీ దగ్గరికి వచ్చేసరికి అంత కాన్సన్ట్రేట్ చేయలేకపోయాడట. సో ఇక్కడ ఆ గుడిలో ఏం చేస్తారంటే స్వామివారికి అభిషేకం చేసిన తర్వాత ఇక మామూలు తీర్థంతో వాటర్ పోసిస్తారు. ఈ యొక్క పాయిజనస్ సబ్స్టెన్సెస్ ఉన్నటువంటి నవపాషాణాల మీదగా వెళ్ళినటువంటి నీళ్ళని ఈ నీళ్ళల్లో మామూలు తీర్థంలో కలిపిస్తారు. దీనివల్ల ఏమవుతాయంటే ఎంతో మంది రకరకాల రోగాలు, ఎయిల్మెంట్స్, డిసీజెస్ ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క తీర్థాన్ని తీసుకునేసరికి ఈ యొక్క సకల రోగ నివారణలాగా రోగాలు తగ్గిపోతాయి. ఇది మెరాకిల్ కాదు. ఇది ప్రతి దేవుడికి సంబంధించి ఎవరు కూడా మెరాకిల్స్గా చెప్పుకోకూడదు అనమాట. కానీ ఇక్కడ ఒక కెమికల్ ఈ రియాక్షన్ అనేటటువంటిది జరుగుతుంది ఈ పాషాణాల వల్ల. నవపాషాణాల నుంచి వచ్చేటటువంటిది ఆటోమేటిక్గా బాడీని హీల్ చేస్తుంది అని సైన్స్ ఉంటుందన్నమాట. వీ హ్యావ్ సెడిమెంటరీ రాక్స్, వీ హ్యావ్ మెటమార్ఫిక్ రాక్స్. ఈ రాక్స్ వల్ల హైయెస్ట్ టెంపరేచర్ అండ్ హైయెస్ట్ ప్రెషర్ ఉన్నప్పుడు, పర్పెండిక్యులర్గా ఉన్నప్పుడు ఒక సర్టైన్ ప్రెషర్, ఒక సర్టైన్ హీట్, రెండు ప్రెషరు, ఒత్తిడి ఉండాలి. హీట్ ఉన్నప్పుడు ఈ మెటమార్ఫిక్ రాక్స్ పెరుగుతాయి. అటువంటి రాక్స్తో
ఇక్కడ నందీశ్వరుణ్ణి ఎలాగైతే తయారు చేశారో ఈ యొక్క యాగంటిలో, అందుకే ఆ రాక్ పెరిగిపోద్ది, నంది పెరిగిపోయి రంకె వేస్తుంది అన్నారు. సో ఇది నగ్న సత్యం అన్నమాట. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మేష రాశి వాళ్ళు ఎవరైతే పాపం కష్టాలతో ఉండి అప్పుల బాధతో ఉన్నటువంటి వాళ్ళు ఏలినాటి శనిలో తమ భార్యలు వదిలేసి వెళ్ళిపోయారు చాలా మందికి, చిన్న చిన్న ఈగో ప్రాబ్లమ్స్ వల్ల. అలాగే హర్ట్ అయ్యారు వీళ్ళు, పిల్లలకి సరిగ్గా చూడలేకపోతున్నారు, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్, వ్యాపారాల్లో లాస్లు, తర్వాత ఏ పనైనా సరే ముందుకు వెళ్ళలేకపోవడం, ఇలాంటివన్నిటికీ కూడా ఒకే ఒక్క పరిష్కారము ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క తీర్థానికి వెళ్ళడం అమ్మ. తప్పకుండా గురువుగారు, మీరు ఇంత బాగా చెప్పినాక వెళ్ళకుండా ఉంటారా? సో విన్నారు కదా, మేషరాశి వారికి కనుక ఎలాంటి కష్టాల్లో ఉన్నా, మీకు పిల్లలు పుట్టట్లేదు, లేకపోతే పెళ్ళవ్వట్లేదు, లేకపోతే అప్పుల బాధ ఎక్కువగా ఉంది, జీవితంలో ఎదగలేకపోతున్నాం అన్నప్పుడు గురువుగారు చెప్పినట్లు ఒక్కసారి ఆ క్షేత్రానికి పల్లనికి వెళ్ళొస్తే కనుక మీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి. ఇంకా మీరు ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా ఒకసారి గురుగారిని సంప్రదించాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం. ధన్యవాదాలు.